క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను నిన్ను అడగాలనుకుంటున్నా. నన్నా? అమ్మో. ఒక ప్రశ్న అడగాలా? అడుగు. నువ్వు నాకు అద్దంలో చూసుకుంటున్నా కదా, బ్రషింగ్ మేకప్ అది లిప్స్టిక్ పూసుకోవడం అంటారు. నేను ఇలా తయారైతే నీకెందుకు? ఇప్పుడు నేను అడిగానా ఇప్పుడు దీని లోపల ఏముందని? చెడ్డి. అది నువ్వు సూపర్ భయ్యా, నేను అన్నయ్య పిలుస్తాను. అడగకముందే వాడు ఆన్సర్ చెప్తున్నా, నేను ఎక్కడ పోను? దీని లోపల ఏముంది? చెడ్డి తప్ప ఏం లేదు. ఇంతవరకు బాగానే కూర్చున్నాడు, ఈ మధ్య కొంచెం కాలు మీద కాలేస్తున్నాడు. ఎందుకో హీరో వచ్చాడని కొంచెం పోజ్ ఎక్కువ కొడుతున్నావు. కాదు, ఆయన హీరో కదా, నేను విలన్ అని డిసైడ్ చేసుకున్నాను. మొన్నటి దాకా ఇంతే కదా ఉన్నావు, అప్పుడే హీరో ఎప్పుడయ్యావు? ఎట్లా ఆంధ్రపోరితో ప్రేమలో పడ్డావు? ఆంధ్రపోరి తెలీదా నీకు? ఎవరో తెలియదు. ఆయన గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ అయితే ప్రేమిస్తావు కదా, అటైతే రాలేదే. నీకంటూ గర్ల్ ఫ్రెండ్ ఉందా అసలు? చిన్నపిల్లల గర్ల్ ఫ్రెండే ఉండదు. అందుకు ఉండడం లేదా? చాలా బాగున్నాయి. హీరో ఫ్లయింగ్ కిస్ ఇద్దామా? అబ్బో, హీరోతో కలిపి నీకు ఒక మంచి ముద్దు ఇచ్చినట్టున్నాడు. అబ్బ సిగ్గు. ఇక్కడ ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు, ముగ్గురులో ఎవరు అందంగా ఉన్నారు? హలో, చూసారా? మీ ముగ్గురులో ఆకాశే అందంగా ఉన్నాడంట. కెమెరా తిప్పను, ఫేస్ నువ్వు టీవీలో చూస్తావు కదా రేపు. ఎవరు అందంగా ఉన్నారో చూడాలి ఇప్పుడు. అది ఆకాశంగానే అందంగా కనిపిస్తున్నాడు. ఎవరో కులుకుంటున్నారు ఎవరినో చూసి. నేనే కదా ఇప్పుడు నేను చూపించలే, అందుకనే నేనే కులుకుంటానా? నువ్వు ఒక అమ్మాయిని చూడడానికి కొంచెం సిగ్గుపడతావు పడవా? నో. సిగ్గులేదు నీకు? ఆడలో సిగ్గుపడింది, మొగాలంతా సిగ్గుపడతాడు. ఆడవాళ్ళు ఎందుకు సిగ్గుపడాలి చెప్పు నువ్వు? మరి భయాన్ని అడగ, నాకు సంబంధం లేదండి ప్లీజ్. అసలు అమ్మాయిలు ఎందుకు సిగ్గుపడాలి, అబ్బాయిలు ఎందుకు సిగ్గుపడకూడదు? ఆడవాళ్ళకి చీర ఉంది కాబట్టి ఇటు అనొచ్చు, మొగాళ్ళకి చీర లేదు కాబట్టి ఇటు అవును, సిగ్గుపడాలంటే ఇలా అనాలి కదా, ఇలా ఇలా అనాలి. ఆకాష్, ఇంత చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేకపోయావు నువ్వు. నేనే అంటే ఎత్తుకెళ్ళిపోయి నా సినిమాలో డైలాగ్స్ అన్ని తప్పున్నాయి. చీర ఉంది కాబట్టి మనం అమ్మాయిలను సిగ్గుపడాలండి. ఒకసారి పడదామా అందరూ? ఒక్కసారి పట్టుకోండి కొంగలు. ఇప్పుడు సిగ్గుపడండి చూద్దాం. సిగ్గంటిదేనా? అదే కదా, ఇంకెటు చేయాలా? కొత్త టెక్నిక్ చేయాలా? సరే, 1 2 1. సరే, ఇప్పుడు ఇంతమంది సిగ్గుపడ్డారు కదా, ఎవరు బాగా సిగ్గుపడ్డారో చెప్పాలి నువ్వు. రెడీ అండి? పట్టుకోండి, పడండి సిగ్గు. ఏ మమ్మీ బాగా సిగ్గుపడుతుంది అక్కడ? ఆయన లడ్డు బాబు ఉందా? లడ్డు బాబు. లడ్డు బాబు పక్కన ఉందా మా మమ్మీ? నీ మమ్మీ సిగ్గుపడుతుందా? అసలు సిగ్గుపడ్డా, అందుకని చెప్పినా సిగ్గుపడ్డా అని చెప్పినా. నీకే సిగ్గుపడ్డం లేదని చెప్పావా? అవును. ఏ మీ మమ్మీ చీర ఉంది కదా, ఇట్ట ఇట్ట చేయాలని నేర్పాలే ఏంది సిగ్గుపడమని? మమ్మీ చీర ఉంది కానీ సిగ్గుపడ్డా నేర్చుకోలే, ఇప్పుడు ఆఫీస్ పోయి నేర్చుకుంటది. రేపు పొద్దున నీకు పెళ్ళైనాక నీ పెళ్ళాం కూడా సిగ్గుపడాలా? నాకు పెళ్లి కాలే, ఇంకా నేను పెద్ద కావాలా. పెళ్ళయ్యాక ఇది పెళ్లి చేసుకుంటా చేసుకోవా? పెద్ద చేసుకుంటా. ఎంతమంది? ఎవరైనా పెళ్లి చేసుకున్నా ఒకరినే. ఒక్కరినే చేసుకుంటారా? ఎందుకు ఒక్కరినే చేసుకుంటారు అసలు? ఎందుకంటే ఇద్దరుంటే కష్టం కదా, అందుకనే ఒకరిని చేసుకుంటా. అదేమంటారు ఇదేమంటారు సరిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 2 మమ్మీలు ఉన్నారనుకో, ఎంత బాగుంటది కదా. ఇదేమంటారు ఇదేమంటారు అని చెప్పినా నేను. అప్పుడు 2 అమ్మలు ఉన్నారనుకో, ఒక స్నానం చేయిస్తారు, ఒక డ్రెస్ చేస్తుంది, ఆ అమ్మో చాక్లెట్ ఇస్తుంది, ఈ అమ్మో చాక్లెట్ ఇస్తుంది, ఆ అమ్మో కార్ ఇస్తుంది, ఈ అమ్మో కార్ ఇస్తుంది. నువ్వు ఇది అడ్వాంటేజెస్ చూడట్లా నువ్వు. అసలుకి 2 మమ్మీలు ఉంటారు, వాళ్ళకి డబ్బులు లేకపోతే చేయాలా? సంపాదించారు కదా నువ్వు. ఖర్చు పెట్టడం ఈజీ, సంపాదించడం కష్టం. ఆకాష్, మీ నాన్న డైరెక్టర్ కదా, మీ నాన్న చేయొచ్చు కదా నీతో సినిమా హీరోగా. వాళ్ళ డాడీ చెత్త సినిమాలు తీసారని వేరే డైరెక్టర్. ఆడ ముందు అది పోతుంది, మైక్ పోతుంది. పర్ఫెక్ట్.